సృష్టికే ప్రతి సృష్టి చేసే స్థితికి వెళుతోంది సాంకేతిక పరిజ్ఞానం. టెక్నాలజీ పెరిగే కొద్దీ కంఫర్ట్ పెరిగే మాటేమో కానీ చెడు ప్రభావాలు కూడా అంతే స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలతో మానవ మనుగడ కాలం మరింత పెరుగుతుంటే అదే టెక్నాలజీ మనిషి జీవిత కాలం ఎంత, ఏ రోజు చనిపోతారు అన్న విషయాన్ని ప్రపంచం ముందు ఉంచబోతోంది. అయితే దీనివల్ల ఎంతవరకు మంచి జరుగుతుంది, మనిషి ఆయుర్దాయం ముందే తెలిసిపోతే జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఇది సాధ్యమేనా? ప్రపంచవ్యాప్తంగా వైద్యం, ఆరోగ్యం, ఫార్మా రంగాలలో రోజురోజుకు కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలలో యువకులు దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించారు శాస్త్రవేత్తలు. తాజాగా జీవ కణాలను మార్చడం ద్వారా మనిషి మనుగడ కాలం మరింత పెంచవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో మనిషి జీవితకాలం మరింత పెరగనుందా? ఏకంగా మనిషి 200 ఏళ్ల నుంచి 300 ఏళ్ల వరకు జీవిస్తాడా? వినూత్న ఆవిష్కరణలు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయా? ఈ విషయం ఎవరో నాటు వైద్యుడో జ్యోతిష్యం చెప్పుకున్న వ్యక్తి చెబితే నమ్మేవాళ్ళం కాదు. కానీ అంతరిక్షంలో అద్భుతాలు చేస్తూ సూర్య చంద్రాదుల్ని క్షుణ్ణంగా చదివిన శాస్త్రవేత్తల టీం లీడరే స్వయంగా చెప్పారు. అవును, రాబోయే కాలంలో మనిషి 200 నుంచి 300 ఏళ్ల దాకా బతికే గొప్ప కాలం వస్తుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ బహిరంగంగానే ప్రకటించారు. విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు, భవిష్యత్తులో వచ్చే వినూత్న ఆవిష్కరణలతో మనిషి జీవించే కాలం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ చెప్పారు. పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనిషి 200 నుంచి 300 ఏళ్లు జీవించే వీలుంటుందని అంటున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనిషి సగటు జీవితకాలం 35 సంవత్సరాలుండగా అది ప్రస్తుతం 70 ఏళ్లకు పెరిగింది. Equally important is the work that is happening on extending human life. I think all of us wants to live forever. But forever has been happening now. See, your average lifespan was hardly 35 years when India got independence. Today in India, the average lifespan is standing at almost 70. And it is likely to grow. It's likely to grow because of the natural way of improving lifestyles, the medical care, the health, the food, the environment. All of this help you to live longer. But equally important is the type of diseases that also follows this longevity. I think both of these are very challenging topics. And the research and the development happening in this regime are really will make you to live for 200 years, 300 years, 400 years. And I don't know how it is going to happen, but there are enough of literature on it available. It says that your organs will be printed and replaced when they are aged. Your hands will be replaced by an automatic robotic arm with its signals traveling from brain operating it. And when you don't have, the whole of the brain only is required, rest of this can be replaced virtually. I think this is the type of life that you will have. And you may also will connect your memory to a computer system. And you will be able to download your entire memory, that experience that you have, to a hard disk or a storage device, and read it whenever you need it. So if your cells get damaged, you can always repair it by rereading it or rewriting it at any appropriate time. With its residence time may change with age. డాక్టర్ సోమనాథ్ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. పూర్వకాలంతో పోల్చితే ఆధునిక యుగంలో మనిషి జీవితకాలం పెరిగిందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ప్రస్తుత శాస్త్ర సాంకేతిక రంగాలు సాధించిన విజయాలు, ఛేదించిన సవాళ్లను స్వయంగా చూస్తున్నాం. పూర్వకాలంలో ఏదైనా ఊళ్ళోనో ఓ ప్రాంతంలోనో కలరా, ప్లేగు లాంటి అంటువ్యాధులు సోకితే ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయేవి. ఏ ఇతర చిన్న జబ్బు సోకినా సరైన సమయంలో సమస్యను గుర్తించకపోవడం ఒక ఎత్తైతే, వచ్చిన రోగమేదో గుర్తించిన సరైన మందులు లేకపోవడం మరో సమస్యగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఏదో 1-2 సమస్యలకు తప్పితే ప్రతి రోగానికి రోగ నిర్ధారణ పరీక్షలు వచ్చాయి. రోగం నిర్ధారణ అయిన తర్వాత చికిత్సా పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో మానవుడి సగటు జీవితకాలం పెరిగింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మానవ శరీరంలో కణాలు మార్చడం ద్వారా మనిషి జీవితకాలాన్ని పెంచొచ్చన్న వాదనలో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటికే మనిషి గుండె, కాలేయం, మూత్రపిండాలు, కళ్ళు ఇలా శరీరంలోని కీలకమైన భాగాలన్నింటినీ మార్చే శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.
గుండె తీసి గుండె పెడుతున్న ఈ కాలంలో అవసరమైతే మెదడును కూడా ఆపరేషన్ చేసి సరిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి యుగంలో శరీరంలో కణాలు మార్చడం అనేది పెద్ద సమస్య కాబోదు అని నిపుణుల అభిప్రాయం. శరీర కణాలు మార్చే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే కాలం మరెంతో దూరంలో లేదు. అయితే శరీరంలో కణాలు మార్చడం వల్ల ఆయుర్దాయం పెంచొచ్చని, కానీ 300 ఏళ్లు 400 ఏళ్లు బతుకుతారని ఖచ్చితంగా గణాంకాలతో చెప్పే టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదు. మానవ శరీరం ట్రిలియన్ల కణాలతో రూపొందించబడింది. ఖచ్చితమైన సంఖ్య వ్యక్తికి మధ్య మారొచ్చు. మార్పు రేటు విషయానికొస్తే సహజ టర్నోవర్ ప్రక్రియలో భాగంగా ప్రతి నిమిషం మానవ శరీరంలో మిలియన్ల కొద్ది కణాలు భర్తీ అవుతాయి, చనిపోతూ ఉంటాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. శరీర కణజాలం, అవయవాలు సరైన రీతిలో పనిచేయాలంటే కణాల పుట్టుక, చావు తప్పనిసరైన ప్రక్రియ. ఒక సాధారణ జీవకణం మామూలుగా పెరుగుతూ హఠాత్తుగా క్యాన్సర్ కణంగా ఎలా మారుతుంది? కణం కొన్ని లక్షల రెట్లు పునరుత్పత్తి అయి అవయవంగా రూపుదిద్దుకోగానే పెరుగుదల ఎలా ఆగుతుంది? జీవకణాల మధ్య సమాచార వ్యవస్థలో మర్మం ఏంటి? ఇలా జీవకణ శాస్త్రంలో అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అనుదినం శరీరంలోని ప్రతి జీవకణం నిరంతరం ఎన్నెన్నో మార్పులు చెందుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇవి అవసరానికి మించి విభజనకు లోనవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో శరీర రక్షణ వ్యవస్థ అప్రమత్తమై వాటిని శరీరం నుంచి బయటకు పంపుతుంది. కొన్నిసార్లు అత్యంత అరుదుగా విడిపోయిన కణాలు శరీర రక్షణ వ్యవస్థపై పైచేయి సాధిస్తాయి. దీంతో ఊహించని స్థాయిలో కణాల పెరుగుదల ఎక్కువై క్యాన్సర్ కు దారితీస్తాయి. కణంలో ఏ లోపం వల్ల విభజన క్రమరహితంగా మొదలవుతుందో తెలిస్తే క్యాన్సర్ ఆట కట్టించొచ్చు, కానీ ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. పిండం పెరిగి శిశువుగా మారడానికి, సాధారణ కణం పెరిగి క్యాన్సర్ కావడానికి మధ్య కొన్ని పోలికలున్నాయి. పిండం శిశువుగా రూపుదిద్దుకునే క్రమంలో ఒక్కో కణం గంటలు, రోజుల కాలంలోనే కొన్ని లక్షల రెట్లు పునరుత్పత్తి అవుతుంది. అవయవం సరైన రూపం పొందగానే పెరుగుదల ఆగిపోతుంది. ఎందుకు ఈ పెరుగుదల ఆగుతుందో అంతు చిక్కడం లేదు. అయితే ఇక్కడ శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని గుర్తించారు. జీవ ప్రపంచంలో అన్ని జీవరాశులకు ఉమ్మడిగా కనిపించిన విషయం సెల్ కమ్యూనికేషన్, అంటే జీవకణాల మధ్య సమాచార వ్యవస్థ. తమకు అందే సమాచారాన్ని బట్టి కణాలు ప్రతిస్పందిస్తాయని, దాని ఆధారంగానే ఆయా జీవుల భవితవ్యం ఆధారపడి ఉంటుందని తెలుసుకున్నారు. ఒక్కొక్కప్పుడు అందిన సంకేతం సరిగ్గా లేకుంటే కణాలు ఆ సంకేతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అర్ధరహితంగా స్పందిస్తాయి. అలాంటప్పుడు అవి క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది అంతు చిక్కడం లేదు. ప్రతి మనిషిలో వృద్ధాప్యం పెరుగుతుంటే చావుకు దగ్గరైనట్టే. చావును వాయిదా వేయడానికే సైంటిస్టులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు విజయం సాధిస్తున్నారు. DNA మన శరీరంలోని కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే కోడ్ లాంటిది. అయితే వయసు పెరిగే కొద్దీ ఆ సమాచార మార్పిడిలో పొరపాట్లు పెరుగుతాయి. ఆ తప్పులన్నీ కణాల్లో పేరుకుపోయి ఉంటాయి. దాన్ని జన్యుపరమైన అస్థిరత అంటారు. అలా DNA చెడిపోవడం వల్ల మూల కణాల పనితీరుపై ప్రభావం పడుతుంది. దాంతో కణాల పునరుద్ధరణ ప్రక్రియ దెబ్బతింటుంది. ప్రతి క్రోమోజోమ్ చివర టెలోమెరెస్ అనే రక్షణ కవచం ఉంటుంది. అయితే వయసు మీద పడే కొద్దీ ఆ కవచాలు అరిగిపోతాయి. దాంతో క్రోమోజోములకు రక్షణ లేకుండా పోతుంది. పల్మనరీ ఫైబ్రోసిస్, అప్లాస్టిక్ ఎనీమియా లాంటి జబ్బులకు క్రోమోజోముల రక్షణ కవచాలు అరిగిపోవటానికి మధ్య సంబంధం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఆ జబ్బుల వల్ల కణాలు పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతాయి. మన శరీరం కొన్ని బాహ్య జన్యు ప్రక్రియలను అభివృద్ధి చేస్తుంది. DNA అమరిక ఎలా ఉండాలన్నది ఆ ప్రక్రియలో నిర్దేశించబడుతుంది. శరీరంలోని ఏ కణం ఎలా ప్రవర్తించాలో ఆదేశాలు వెళ్తాయి. అయితే వయసులో పెరుగుదల, జీవన విధానం కారణంగా ఈ ప్రక్రియ సజావుగా సాగదు. దాంతో కణాలకు తప్పుడు ఆదేశాలు వెళుతూ ఉంటాయి. అప్పుడు ఆ కణాలు అవసరమైన విధంగా కాకుండా మరోలా ప్రవర్తిస్తాయి. కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేందుకు అనువుగా మృత కణాలను ఎప్పటికప్పుడు బయటకు పంపే సామర్థ్యం శరీరానికి ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఆ సామర్థ్యం తగ్గుతుంది. దాంతో మృత కణాలు అలాగే శరీరంలోనే ఉండిపోయి అల్జీమర్స్, పార్కిన్సన్, కళ్లలో పొరలు వంటి రుగ్మతలకు దారితీస్తాయి. ఏళ్లు గడిచే కొద్దీ కొవ్వులు, చక్కెర లాంటి పదార్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని కణాలు కోల్పోతాయి. దాంతో పోషకాలను కణాలు సరిగ్గా జీర్ణం చేసుకోలేవు. ఇలాంటి పరిస్థితుల్లో మధుమేహం లాంటి జబ్బులకు దారితీస్తాయి. శరీరంలోని కణాలకు మైటోకాండ్రియా శక్తిని అందిస్తుంది, కానీ వయసు పెరిగే కొద్దీ వాటిలో యాక్టివ్నెస్ తగ్గుతూ వస్తుంది. అలా మైటోకాండ్రియా పూర్తిగా పనిచేయడం ఆగిపోయినప్పుడు DNA దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మైటోకాండ్రియాను బాగు చేయగలిగితే జీవితకాలాన్ని పెంచొచ్చని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.
ఒక కణం బాగా దెబ్బతిన్నప్పుడు అపరిపక్వ కణాలు పుట్టుకను అడ్డుకునే పనిని ఆపేస్తుంది. అదే సమయంలో ఆ కణం వయసు పెరిగిపోతూ ఉంటుంది. ఆ క్రమంలో అది ఇతర కణాల నాశనానికి కూడా కారణమవుతుంది. కణాల పునరుత్పాదన సామర్థ్యం తగ్గుదల అనేది వృద్ధాప్యానికి ప్రధానమైన లక్షణం. వయసు మీద పడుతున్న కొద్దీ మూల కణాలు బలహీనపడి కణాల పునరుత్పాదనలో విఫలమవుతాయి. మూల కణాలను పునరుద్ధరించడం ద్వారా త్వరగా వృద్ధాప్యం రాకుండా చేసే వీలుంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ చెప్పినట్లు కణాల మార్పిడితో మనిషిలో వృద్ధాప్యాన్ని తగ్గించొచ్చు. చెడిపోయిన కణాల స్థానంలో ఆరోగ్య కణాలను చేర్చడంతో మనిషి ఆయుర్దాయము పెంచొచ్చు. అంటే సైంటిస్టులు చెప్పినట్టు మనిషి జీవితకాలం 200 నుంచి 300 ఏళ్లకు పెరగడం ఇప్పట్లో కాకపోయినా కొంతకాలానికి సాధ్యమే అనిపిస్తోంది. మనిషి ఆయుర్దాయాన్ని పెంచే అధ్యయనాలు ఒక పక్క కొనసాగుతుంటే మనిషి ఎన్ని ఏళ్లు బతుకుతాడు, ఎలా బతుకుతాడు, ఎప్పుడు చనిపోతాడు అన్న అంశాలు తెలుసుకునే టెక్నాలజీ వచ్చేసిందా అంటే అవుననే అంటున్నారు అధ్యయనాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ టెక్నాలజీ దాదాపుగా అందుబాటులోకి వచ్చినట్లు విదేశీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే మనిషి ఎప్పుడు చనిపోతాడు అని తెలిస్తే జరిగే పరిణామాలను తలుచుకుంటేనే ఒకంత భయం వేయకమానదు. ఈ మధ్య కాలంలో ఎవరి నోట విన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదమే వినిపిస్తోంది. ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల నుంచి మొదలుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారు, శాస్త్రవేత్తలు, వైద్యులు ఇలా ఎవరిని కదిలించినా ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ఏఐ అన్ని రంగాల్లోకి అంతలా దూసుకుపోయింది. ఏ రంగం వారైనా ఏ అవసరం వచ్చినా ఏఐ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. I tell you, in the coming days there are going to be much complex things happening. Some of them are related to disruptions in technology. For example, artificial intelligence. I think you are all aware of how it is going to impact the society. It's already impacting it. And I had opportunity to listen to Naval Harari. Recently he was speaking about AI as a dangerous animal. I know it's evolving. And if you are not careful tomorrow, that even humanity will be taken over by AI. He speak about it. I think you don't take everything by the literary meaning of it. It only says that AI has grown to a level now and it's likely to grow in the next 23 years, which will be able to do most of the work. And many of the decisions that you take, human beings take, will be taken by AI-driven engines, which lacks only one element than the human being, is the conscience. And many of the machines that will actually take decisions for peaceful times or war times or complex problem solutions, they will miss that particular element which the human beings possess. And this can make all the entire human society to become extinct or really taken over. This is what he predicts in another 25 to 40 years. So you are all going to see that. Many of you students are going to see that. And how to handle this complex problem is something which is very important. ఇప్పటి వరకు శాస్త్ర, సాంకేతిక, చారిత్రక, రాజకీయ రంగాలకే పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం ఇప్పుడు మనిషి చావు పుట్టుకల్ని కూడా అంచనా వేసే స్థాయికి చేరింది. ఒక బిడ్డ ఏ రోజు ఏ సమయానికి ఎన్ని నిమిషాలకు పుడతారో కూడా అంచనా వేయొచ్చు. కానీ ఇప్పటికీ ఎవరు సమాధానం చెప్పలేకపోయిన ప్రశ్న ఏంటంటే ఎప్పుడు చనిపోతారు, ఫలానా వ్యక్తి మరణించేది ఎప్పుడు? అసలు ఇలాంటి ప్రశ్న వేస్తేనే వింతగా చూస్తారు. అలాంటిది డెన్మార్క్ పరిశోధకులు అభివృద్ధి చేసిన వింతైన ఏఐ మరణాన్ని ముందుగానే అంచనా వేయనుంది. కొత్త డూమ్ క్యాలిక్యులేటర్ తో లెక్క కట్టడం ద్వారా ఏఐ మరణాన్ని ముందుగానే పసిగడుతుంది. ఎంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంచనాలు జీవిత బీమా కంపెనీలు ఉపయోగించే పద్ధతుల కన్నా 11% ఎక్కువ ఖచ్చితత్వం ఉంటుందని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది. శాస్త్రవేత్తలు ఈ ఏఐ టెక్నాలజీ సాయంతో ఒక అల్గారిథంని తయారు చేశారు. ఈ టూల్ ద్వారా మనిషి ఎలా జీవిస్తాడు, ఎలా మరణిస్తాడో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటికే సాంకేతిక రంగంలో సంచలనం సృష్టించిన చాట్ జీపీటీ మాదిరిగానే ఒక కృత్రిమ మేధస్సును క్రియేట్ చేశారు శాస్త్రవేత్తలు. లైఫ్ టు వెక్ అని పిలిచే మోడల్ ని డెన్మార్క్, అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ మోడల్ ఒక వ్యక్తి మరణ సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలదు అని శాస్త్రవేత్తలు ప్రకటించారు. తాము రూపొందించిన మోడల్ ఇతర వ్యవస్థల కన్నా అధిక ఖచ్చితంగా మనిషి మరణాన్ని అంచనా వేస్తుందని డెన్మార్క్ టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. డెన్మార్క్ శాస్త్రవేత్తలు 2008 నుంచి 2020 మధ్య కాలంలో 6 మిలియన్ల కేస్ స్టడీలు నిర్వహించారు. సేకరించిన డేటాలో ఆయా మనుషులపై పూర్తిగా అధ్యయనం చేశారు. కేస్ స్టడీలో భాగంగా వారి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు.
పూర్తి జీవిత కాలంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యారు, ఎన్నిసార్లు వైద్యుల అపాయింట్మెంట్లు తీసుకున్నారు, ఎన్నిసార్లు ఆసుపత్రుల్లో చేరారు, ఎలాంటి చికిత్స చేయించుకున్నారు, పేషెంట్ వైద్య పరీక్షలో వచ్చిన ఫలితాల ఆధారంగా విశ్లేషణ చేశారు. చావు పుట్టుకల్ని అంచనా వేయడంలో ఏఐ మోడల్ సామర్థ్యాన్ని విశ్లేషించడానికి శాస్త్రవేత్తలు 35 నుంచి 65 మధ్య వయసున్న వ్యక్తుల డేటాను తీసుకున్నారు. దీంట్లో సగానికి పైగా 2016 నుంచి 2020 మధ్య మరణించిన వారు ఉన్నారు. మనిషి పుట్టుక ఓ ఆనందం, చావు ఓ పెను విషాదం. చావు ఎవరికీ చెప్పిరాదు. ఒకవేళ చనిపోబోతున్నామని ముందే తెలిస్తే అదో నరకం. బహుశా అందుకే పుట్టుక గురించి ముందే తెలుసుకోగలిగే అవకాశం కల్పించిన దేవుడు చావుని దాచిపెట్టేశాడు. కానీ క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు సోకినప్పుడు ఇంకా ఎంతకాలం జీవించే అవకాశం ఉందో వైద్యులు కొంతవరకు ముందే చెబుతూ ఉంటారు. అందులో కూడా 100% ఖచ్చితత్వం ఉండదు. అయినా అటువంటి దశలో ఏ మనిషైనా తీవ్రంగా కుంగిపోతాడు. ఆత్మీయులు కూడా కూలిపోతారు. ఊపిరి ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియకపోవడంతో మనుషులకు చావు భయం సహజం. మరణ వార్త వింటూనే తెలియని భయాందోళనలు ప్రతి ఒక్కరి గుండెల్లో దానిని తెలుసుకోవాలనే ఉత్సుకతను నింపుతాయి. చాలా మత గ్రంథాలలో మరణం గురించి రాశారు. హిందూ మత గ్రంథాల్లో ప్రసిద్ధమైన గరుడ పురాణంలో సూచించిన సనాతన ధర్మం ప్రకారం గరుడ పురాణం మరణానంతరం మోక్షాన్ని అందిస్తుంది. అందుకే ఎవరైనా మరణించిన తర్వాత వారి ఇంట్లో గరుడ పురాణాన్ని వినాలనే నియమాన్ని పాటిస్తారు. 18 పురాణాలలో గరుడ మహాపురాణానికి దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే విష్ణువు తన వాహనం గరుడకు చెప్పినట్లు భావిస్తారు. జనన మరణ సంఘటనలు గరుడ పురాణంలో వివరించబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం ప్రతి వ్యక్తి తన మంచి చెడు కర్మ ఫలాలను అనుభవించాల్సి ఉంటుంది. ఇది స్వర్గం, నరకం, పాపం, పుణ్యం, నీతి నియమాలతో పాటు మతానికి సంబంధించిన అంశాలను వివరిస్తుంది. ఈ పురాణం ఒక వ్యక్తి మరణానికి ముందు ఎలాంటి సంకేతాలు ఉంటాయో తెలియచేస్తుంది. గరుడ పురాణం ప్రకారం ప్రతి వ్యక్తికి మరణానికి ముందు కొన్ని సంకేతాలు వస్తాయి. ఒక వ్యక్తి తన మంచి చెడు కర్మ ఫలాలను ఈ జీవితంలో, అలాగే కొన్ని మరణానంతరం కూడా అనుభవించాల్సి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు తన ముక్కును చూడటం మానేస్తాడు. మరణం సమీపంలో ఉంటే ఒక వ్యక్తి తన నీడను నూనెలో లేదా నీటిలో చూడలేడు. అందుకే మరణ సమయంలో ఒక వ్యక్తి నీడ కూడా అతనిని వీడుతుంది అంటారు. ఈ సంకేతాలు మరణానికి ముందు కనిపిస్తాయి. మరణానికి ముందు ఒక వ్యక్తి చేతిలో ఉన్న గీతలు చాలా తేలికగా ఉంటాయి. కొంతమంది చూడటం పూర్తిగా మానేస్తారు. మరణానికి ముందు ఒక వ్యక్తి తన కలలో ఆరిపోయిన దీపాన్ని చూడటం జరుగుతుందన్న కథనాలు ఉన్నాయి. అంతేకాకుండా మరణానికి ముందు ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ఆత్మలను కలుసుకుంటాడని, తన పూర్వీకుల ఆత్మలు అతని చుట్టే తిరుగుతాయని చెబుతూ ఉంటారు. గరుడ పురాణంలో ఇలాంటి అంశాలు ఉన్నాయంటే తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపరు. అలాంటిది ఇప్పుడు మనిషి ఫలానా రోజు ఫలానా సమయానికి చనిపోతాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అదే డేటా ఏ బీమా కంపెనీ చేతిలోనూ పడితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంకా ముఖ్యమైనది, ఒక మనిషి ముందుగానే చనిపోతున్నారని తెలిస్తే ఏ అఘాయిత్యానికైనా పాల్పడే అవకాశం ఉంది. ఎంతటి అరాచకానికైనా తెగించే అవకాశం కూడా లేకపోలేదు. అంటే ఏ మోడల్తో చావు ముందే తెలియడం ద్వారా లాభాల కంటే నష్టమే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా పూర్తి టెక్నాలజీ అందుబాటులోకి వస్తేనే అసలు విషయం తేలేది. లెట్స్ వెయిట్ ఫర్ లైఫ్ టు ఎవిక్.